ఒక 11,000, 12,000 రూపాయలు దగ్గర ఫోన్ తీసుకుంటా అనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. ఈ వీడియోలో మనం పోకో C85 గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్, దీని ప్రాసెసర్ ఏముంది, డిజైన్ ఏముంది, బ్యాటరీ ఏముంది అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. ఈ ఫోన్ చూసుకుంటే December 9, 2025 లో లాంచ్ అయితే చేసిరు. అట్లనే ఈ ఫోన్ సేల్స్ తీసుకొచ్చిన డేట్ అయితే అట్లనే ఈ ఫోన్ December 16, 2025 రోజు సేల్స్ కి అయితే తీసుకొచ్చిరు. ఒకవేళ ఈ ఫోన్ తీసుకుంటా అనుకుంటే మాత్రము ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి పర్చేస్ చేస్తే మాత్రం నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా పర్చేస్ చేస్తే మాత్రం ఆ లింక్ యూజ్ చేసి పర్చేస్ అయితే చేయండి. ఫస్ట్ మనం డిజైన్ తో స్టార్ట్ చేద్దాము. డిజైన్ చూసుకుంటే ఇది మనకు 3 కలర్స్ లో వస్తుంది. ఒకటి పర్పుల్, సెకండ్ గ్రీన్, థర్డ్ వచ్చేసి బ్లాక్. ఇది మనకు 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. అట్లనే వెయిట్ చూసుకుంటే 211 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ అయితే. అట్లనే దీంట్లో వాటర్ రెసిస్టెంట్ చూసుకుంటే ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. IP64 అంటే నార్మల్ గా వాటర్ ప్రూఫ్ అయితే కాదు, ఫుల్ వాటర్ ప్రూఫ్ కాదు. ఫోన్ ఒకవేళ నీళ్ళు పడితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోతుంది. ఈ ఫోన్ మనకు చుట్టూ చూసుకుంటే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అట్లనే బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ టోన్ ఫినిష్ తో వస్తుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ 6.9 ఇంచ్ IPS LCD ప్లస్ 120Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ అంటే ఆటోమేటిక్ గా మనకు స్క్రోలింగ్ చేసినప్పుడు కానీ నార్మల్ గా ఫోన్ యూజ్ చేసినప్పుడు అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఫోన్ అయితే. అట్లనే ఇది LCD డిస్ప్లే తో వస్తుంది. LCD డిస్ప్లే అంటే కొంచెం కలర్స్ అనేవి కొంచెం డల్ గా అనిపిస్తాయి యాజ్ కంపేర్ టు AMOLED డిస్ప్లే. అట్లనే దీంట్లో పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 800 నిట్స్ అంటే ఖచ్చితంగా బయట సన్లైట్కి వెళ్ళినప్పుడు విజిబిలిటీ అయితే మిస్ అయిపోతుంది, రీడింగ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మనకు 800 నిట్స్ అంటే అంత బయటగా అయితే కనిపించదు. నార్మల్ గా ఇండోర్ లో యూజ్ చేస్తే మాత్రం బాగానే ఉంటది, కానీ మనం అవుట్డోర్ లోకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి విజిబిలిటీ అయితే మిస్ అయిపోతుంది. అట్లనే వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది. నెక్స్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ రన్ అవుతుంది. ఈ 6 nanometer టెక్నాలజీ డిజైన్ చేసిరు. అట్లనే దీనిలో గ్రాఫిక్స్ చూసుకుంటే Mali G50 యూజ్ చేస్తున్నారు. నార్మల్ గా ఈ ప్రాసెసర్ అనేది మీడియం లెవెల్ గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది, అంటే చిన్న చిన్న గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అంతేగాని BGMI కానీ ఇట్లా హెవీ గేమ్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా చాలా ల్యాక్స్ అయితే ఉంటాయి. అట్లా మనం ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X తో వస్తుంది. ఈ ప్రాసెసర్ గురించి ఒక ముక్కలు చెప్పాలంటే డైలీ యూసేజ్ అయితే చాలా బాగుంటది. అంటే నార్మల్ గా వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ వీడియో చూస్తాము ఇట్లా చేస్తే మాత్రం చాలా బాగుంటది. కానీ హెవీ గేమ్స్ లైక్ BGMI ఇట్లా ఆడినప్పుడు అయితే ఖచ్చితంగా ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు. అంటే మనకు చాలా ల్యాక్స్ ఉంటాయి ఫోన్ లో అయితే, మళ్ళీ మీడియం గ్రాఫిక్స్ లో గేమ్స్ అయితే ఆడుకొస్తుంది. చిన్న చిన్న గేమ్స్ అయితే మంచిగా హ్యాండిల్ ఇస్తుంది. ఈ ప్రాసెసర్ వీళ్ళు 10% గేమింగ్ ఇంక్రీజ్ చేసామని చెప్తారు, కానీ 10% ఇంక్రీజ్ చేసినా కూడా గేమ్స్ అయితే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవస్తుంది, హెవీ గేమ్స్ అయితే ఆడుకోరాదు. అట్లా మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాక్ సైడ్ 50MP కెమెరాతో వస్తుంది. అట్లా ఫ్రంట్ చూసుకుంటే 8MP అల్ట్రా వైడింగ్ లెన్స్ తో వస్తుంది. ఈ రెండు బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ రెండు యూజ్ చేసి మనం 1080p 30fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరాస్ అయితే యావరేజ్ గా ఉంటాయి, మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కొంచెం మ్యాసివ్ బ్యాటరీ ఇచ్చారు. 6000 mAh బ్యాటరీ, అట్లనే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇది మనకు 10 వాట్ వరకు రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఇస్తుంది. వీళ్ళు ఏమంటారంటే 1% నుంచి 50% వరకు 30 minutes లోపు ఛార్జ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అట్లనే 1000 ఛార్జ్ సైకిల్స్ అయిపోయినా కూడా బ్యాటరీ కెపాసిటీ అనేది 80% కంటే ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అట్లనే మనం దీంట్లో స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 2.2 తో వస్తుంది. అట్లా వైఫై చూసుకుంటే వైఫై 5 తో వస్తుంది. బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 5.4 తో వస్తుంది. అట్లా దీంట్లో ఐఆర్ బ్లాస్ట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇది ఫింగర్ ప్రింట్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, మనకు వితిన్ సెకండ్స్ అన్లాక్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనం యాడర్ జాక్ చూసుకుంటే 3.5 mm యాడర్ జాక్ తో వస్తుంది. ఫైనల్ గా మనం ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ 4GB RAM 128GB చూసుకుంటే 11,999 రూపాయలకు వస్తుంది. అదే మనం 6GB RAM 128GB చూసుకుంటే 12,999 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ 8GB RAM 128GB చూసుకుంటే 14,499 రూపాయలకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోకో C85 గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఒకవేళ 11,000, 12,000, 13,000 ఇట్లా ఈ దగ్గరలో ఫోన్ తీసుకుంటాను కూడా మాత్రం ఒకసారి ఈ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. ఎందుకంటే దీంట్లో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, దీంట్లో స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, డిజైన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్ గా. ఈ వీడియో ఫుల్ చూసిన తర్వాత మీ యూసెస్ కి సూటబుల్ అనిపిస్తే ఫోన్ అయితే పిక్ చేసుకోండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అట్లనే ఈ ఫోన్ గురించి ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అట్లానే ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.